సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ పేరు వచ్చేసి శబ్దం. అండ్ ఈ మూవీ అయితే ఈరోజే థియేటర్లో రిలీజ్ అయిందని అలా వెళ్ళి చూసి వచ్చానమాట. నిజంగా మూవీ చూసి వచ్చాక నాకు మాత్రం మౌనమే మిగిలింది. ఎందుకంటే మామూలుగా అయితే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ అదే రొటీన్ రాడ్ దింపాడేమో అనిపించింది నాకైతే. అండ్ స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఏంటంటే, కొంతమంది అయితే శబ్దం వల్ల అయితే చనిపోతుంటారు. సో ఎందుకు చచ్చిపోతున్నారు, అండ్ డెవిల్ ఉందా లేకపోతే ఏదైనా స్టోరీ అనేది మనకు మూవీ క్లైమాక్స్లో తెలుస్తుంది అనమాట. అండ్ నాకు ఓవరాల్గా అయితే మూవీ అయితే పెద్దగా ఏం అనిపించలేదు అనమాట, జస్ట్ యావరేజ్ ఫీల్స్. అండ్ ఫస్ట్ హాఫ్ చూసాక అనిపించింది బెటర్ ఏమో, కొత్త కాన్సెప్ట్ ఏమో అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే అదే రొటీన్ రాడ్ అనమాట. అండ్ నాకైతే బోర్ కొట్టేసింది సెకండ్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ మాత్రం డీసెంట్, ఓకే. అండ్ ఈ మూవీలో ఆల్పిన్ శెట్టి యాక్టింగ్ మాత్రం ఓకే, డీసెంట్ అనిపించింది. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. అండ్ అక్కడక్కడ క్రింజ్ కామెడీని అయితే ట్రై చేస్తారనమాట, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో అయితే కామెడీ సీన్స్ తక్కువగా, అలాగే రొటీన్స్ ట్విస్ట్లు అయితే ఎక్కువగా అనిపించాయి నాకైతే. సో సెకండ్ హాఫ్లో చూపించిన రొటీన్ ట్విస్ట్లు, అలాగే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా ఉండడం ఈ మూవీకి మెయిన్ మైనస్ పాయింట్స్. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి సినిమాటోగ్రఫీ అయితే ఉంది, అండ్ సౌండ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చేసి సౌండ్ గురించే ఉంటుంది కాబట్టి మనం సౌండ్లో ఆ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు థియేటర్లో స్పీకర్లు బాగున్నాయా లేకపోతే ఆ సౌండ్ క్వాలిటీ బాగుందో నాకు అర్థం కాలేదు. వన్స్ అపాన్ ఎ టైం నాకు తెలిసి థియేటర్లో స్పీకర్లు బాగున్నట్టున్నాయి. మొన్నే డాకు మహారాజ్ కూడా చూశాను అదే థియేటర్లో, నిజంగా స్పీకర్లే బాగున్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో పెద్దగా అయితే ఏం లేదు, మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే వర్త్ వాచబుల్ వన్ టైం అని చెప్తాను. అండ్ ఈ మూవీకి అయితే నేను 5కి 2.5 స్టార్స్ అయితే ఇస్తాను. సో మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో ఒకసారి మూవీ చూసిన వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ మూవీలో రొటీన్గా అనిపించిన ట్విస్ట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మూవీ చూసుంటే. అండ్ అలాగే కామెంట్, ఇప్పటివరకు మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి మీకు నచ్చిన మూవీ పేరు సజెస్ట్ చేయండి, నచ్చేది చేద్దాం. అండ్ మీకు నచ్చని, అలాగే మీకు ఎలా నాకు అసలు నచ్చలేదు, బోర్ కొట్టింది, ఇలాంటి సినిమాలు అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నచ్చేది చేద్దాం, చాలా ఫన్నీగా వీలు చేద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.